24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్త మాతృకలు. ఈ సప్త మాతృకల్లో ఒకరే వారాహిదేవి. ఈ అమ్మవారిని రాత్రిపూట మాత్రమే పూజించాలి. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అసలు వారాహి అమ్మవారు ఎలా ఉద్భవించారు, వారాహి దీక్ష అంటే ఏంటి, పూజ ఎలా చేస్తారు అనే ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా అసలు వారాహి అమ్మవారు ఎవరంటే, మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభని శుంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో పాసం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో తెలిపారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుండి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. ఇక వారాహి అమ్మవారి దీక్ష వివరాలు ఏంటంటే, సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో, ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్విక ఆహారం తీసుకొని 2 పూటల పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ అమ్మవారికి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఇక ఈ అమ్మవారి పూజా విధానం ఎలా ఉందంటే, వారాహి అమ్మవారి పూజకి సాయంత్రం 6 నుండి 9 లోపు చేయాలి. పూజ కోసం అమ్మవారి చిత్రపటం, కాస్త గంధం, తెలుపు రంగు పూలు, సాంబ్రాణి, ధూపం ఉండాలి. అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయండి. అగరబత్తులు వెలిగించకూడదు. అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించండి. నైవేద్యంగా నల్ల బెల్లం, 2 లవంగాలు ఉపయోగించండి. సింధూరం కలిపిన అక్షింతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి. అమ్మవారికి శుక్రవారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు 6 గంటల నుంచి 10 గంటల లోపు దీపం, ధూపం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుని 3 లవంగాలు అరచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని 26 సార్లు అనుకోండి. మీరు కోరుకుంటే వెంటనే తీరుతుంది. నరదిష్టి, చెడు దిష్టి, ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిథి పంచమి నాడు అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. శుక్రగోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు. ఇక వారాహి అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయంటే, మన దేశంలో ముఖ్యంగా వారణాసి, ఒడిశాలో అమ్మవారి ఆలయాలు ఉండగా, ఇప్పుడు దేశంలో మన రాష్ట్రంలో కూడా పలు చోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా పలు వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అమెరికా మిచిగన్ లో కూడా వారాహి అమ్మవారి ఆలయం ఉంది.